హాయ్ అండి, వెల్కమ్ టు మధు క్రియేషన్స్. ఈరోజు మనకు వచ్చిన ఆర్డర్స్ అయితే మనం చూద్దాం ఏమేమి వచ్చాయి. కొన్ని టెస్టింగ్కి వచ్చాయి, కొన్ని ఆల్రెడీ టెస్టింగ్ కంప్లీట్ అయ్యి కొన్ని ఎక్స్ట్రా బ్లౌజెస్ కూడా వచ్చాయి. అది ఎలా వచ్చాయి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అనేది నేను మీకు చెప్తాను. అండ్ దేనికి ఎంత ప్రైస్ తీసుకుంటా అనేది కూడా చెప్తా. అండ్ కటింగ్ వీడియోస్ కూడా, ఇవన్నీ మ్యాక్సిమం కటింగ్ వీడియోస్ నేను ఈలోపు నా న్యూ ఫోన్ కానీ వచ్చేస్తే అవి రిటర్న్ ఇచ్చేసేలోపు న్యూ ఫోన్ ఇచ్చేస్తే కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టేస్తాను. ఆల్రెడీ వచ్చింది, మీకు తెలిసే ఉంటుంది కదా. సో ఇప్పుడైతే చూద్దాం, ఫస్ట్ నుండి మనకు వచ్చిన ఆర్డర్స్ అయితే చూద్దాం. ఇది ఒక పట్టు శారీ, ఇది కంప్యూటర్ వర్క్ కోసం వచ్చింది. బ్లౌజ్ పీస్ కూడా తీసుకొచ్చారు. ఒక 700 వర్త్ అనమాట. 700 వర్త్ కంప్యూటర్ వర్క్. దీంట్లో ఇది ఒకటే ఉంది. అండ్ ఇది యాక్చువల్గా ఇది నేను బయటికి తీయట్లేదు, జూబ్లీ హిల్స్ నుండి వచ్చిందనమాట. జూబ్లీ హిల్స్ నుండి వస్తే ఇది ఆల్రెడీ కటింగ్ చేసింది, అది కూడా 2 years బ్యాక్. సో అది మనం ఇప్పుడు కొంచెం తను పెద్దగా అయి ఉంటారు కదా, 2 yearsకి పెరిగే పాపే అనమాట, టీనేజరు. సో చూడాలి, వస్తే స్టిచ్ చేస్తాను, మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను అని చెప్పాను. చూడాలన్నమాట. వీళ్ళు ఇంకేం తీసుకొచ్చారంటే, అండ్ జూబ్లీ హిల్స్ నుండి మన కోసం కార్ తీసుకొని మరీ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంత దూరం నుండి నిజంగా రావడం అంటే నిజంగా గ్రేట్ అనే అనాలి. అండ్ ఈ సారీ అనమాట, ఈ సారీని మనం స్టిచ్ చేయాలి. అండ్ ఇది 550 రూపీస్ వర్త్ అనమాట ఫ్రాక్. ఎందుకంటే డబుల్ లేయర్ ఫ్రాక్కి యాక్చువల్గా 450 తీసుకుంటాం. కాకపోతే దీంట్లో ఉండే ఇంకొక కొంచెం ఎక్స్ట్రా వర్క్ ఏంటంటే, పైన టాప్ ఉంది కదా, పైన టాప్కి 2 లైనింగ్స్ వేయాలి. 2 లైనింగ్స్ ఏంటంటే కొంచెం హెవీ ప్రాసెస్, డబుల్ కటింగ్ డబుల్ స్టిచ్చింగ్ ఉంటుంది. అండ్ బ్యాక్ చిప్ అనేది వేయాలి. నార్మల్ రౌండ్ నెక్ పెట్టి నార్మల్ డోరీస్ ఇలా వచ్చేది నార్మల్ మనం వేసుకుంటాం కదా పెద్దవాళ్ళమే, వితౌట్ జిప్ అండ్ సింగిల్ లేయర్ లైనింగ్, అదైతే 2 లేయర్ ఫ్రాక్ అంటే 2 స్టెప్స్ వస్తాయి కదా, అవి 450 రూపీసే. అండ్ ఇది 550. ఇంకొకటి ప్రైజెస్ మీరు ఒకలాగా అక్కడ ఒకలాగా ఇక్కడ చెప్తున్నా అనుకోవాల్సిన అవసరం లేదు. నేను ప్రైజెస్ అనేది ఫిక్స్డ్ ఉంటుందండి. ఇప్పుడు 450 2 లేయర్ ఫ్రాక్కి 450, కొంచెం ఎక్స్ట్రా వర్క్ అయిందంటే ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా అట్లా తీసుకుంటా. సో ఇంత ఓపెన్గా నేను వీడియోస్లో డిస్కస్ చేస్తున్నా అంటే మీకు అర్థమై ఉండొచ్చు. అందుకనే నేను అందరికీ సేమ్గా తీసుకుంటా. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అనమాట మన బిజినెస్ హై అవ్వడానికి కూడా. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా తీసుకున్నా కూడా అది మన ఎథిక్స్ కూడా మనకు మంచిగా ఉండదు. మన బడ్జెట్ని బట్టి మనకు కుట్టగలిగే దాన్ని బట్టి మనం చేసుకో. అండ్ ఇదొక బ్లౌజ్. అండ్ ఇది టెస్టింగ్ ఫ్రాక్ అనే అనుకోవాలి మనం, ఎందుకంటే ఒకటే ఫ్రాక్ తీసుకొచ్చారు. ఇది కనుక మంచి కుదిరితే ఇంకా చాలా ఉన్నాయి తీసుకొస్తా అన్నారు. సో మనం చూద్దాం. అది టెస్టింగ్ అయిపోయింది కూడా ఉన్నాయి. ఇది టెస్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. యాక్చువల్గా మీకు ఈ బ్లౌజ్ నేను ఇంతకు ముందు చూపించా, కొంచెం రిస్కీగానే కుట్టానండి ఈ బ్లౌజ్ నేను. ఎందుకంటే ఇది క్రష్డ్ ఉండడం వల్ల ఏమో కానీ బ్లౌజ్ తక్కువ అయింది. ఇంకోటి ఏంటంటే పెద్ద బ్లౌజ్ ఉందన్నమాట కొంచెం. సో నేను చెప్పేది అయితే ఒకటే, కొంచెం పెద్ద బ్లౌజ్ ఉందనుకున్నప్పుడు కొంచెం మన సైజు మనకు తెలుస్తుందా, కొంచెం క్లాత్ ఎక్స్ట్రా తెచ్చుకుంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇది నిన్ననే వచ్చాయన్నమాట, నిన్న ఈవినింగ్. ఇది బ్లౌజ్ స్టిచ్ చేయాలి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ 200 per మీటర్ ఎంతో పడిందంట. ఇది టాప్ స్టిచ్ చేయాలన్నమాట. 3 meters తెచ్చుకున్నారు. 250 రూపీస్ తీసుకుంటా దీనికి. ఆ బ్లౌజ్ కూడా ప్రిన్సెస్ కట్ విత్ హోల్ అనమాట. సో 250. ఈ టాప్ కూడా 250. యాక్చువల్గా 200 కానీ 45 సైజు, చాలా పెద్ద సైజు అనమాట ఇది. సో దీనికి ఒక 250 తీసుకుంటా నేను. అండ్ ఇది ఫ్రాక్ అనమాట. ఇది కిందకి, ఇది టాప్ ఈ ఒక పార్ట్కి అనమాట. ఇది 700 అంట మీటరు. 700 పడుతుంది ఈ టైప్లో. ఇక్కడ అంతే ఉన్నాయి, మీ దగ్గర ఎంత ఉందో తెలియదు, కానీ క్వాలిటీ మంచిగా ఉంది. కానీ కాకపోతే కొంచెం హెవీ కాస్ట్ అని అనుకోవాలి. 1 మీటర్ 70 అంటే, కాకపోతే ఓన్లీ బాడీకే కాబట్టి ఓకే. ఇదేమో స్పేస్ సిల్క్ 150 per మీటర్ పడిందంట. 4 meters తెచ్చుకున్నారు. అండ్ ఇప్పుడు నేను చెప్పా కదా టెస్టింగ్ బ్లౌజ్ ఇచ్చారు అని, అది ఆల్రెడీ స్టిచ్ చేసాం. అది స్టిచ్ చేసిన తర్వాత ఇవన్నీ సారీస్ మనకు వచ్చాయన్నమాట.
అది ట్రైల్ వేసి చూసుకున్న తర్వాత శారీస్ అయితే క్వాలిటీ చాలా బాగుంది. 1200 పన్నా కూడా మంచిగా అనిపించింది క్వాలిటీ. ఇదొకటి అండ్ ఇది, ఈ రెండు సేమ్ మోడల్సే, అంటే బ్లౌజ్ అన్నీ సేమ్ మోడలే, సింపుల్ వేసుకుంటారనమాట తను. ఈ 2 బ్లౌజెస్ అయితే 5200 పడింది అంటే నార్సింగ్లో. సో అందుకనే తను ట్రైల్ ఇచ్చాను అనింది. నేను జనరల్గా అయితే ట్రైల్ అంతగా ఇచ్చేదాన్ని కాదు. ఇక్కడ కుట్టించుకోరంట, తను హైదరాబాద్లో అసలు కుట్టించుకోరంట, విజయవాడలోనే స్టిచ్ చేయించుకుంటారంట. ఫస్ట్ టైం కుట్టించుకుంటున్నా కదా, ఇంత కాస్ట్లీ వాటి మీద ఎందుకులే అని ట్రైల్ ఇచ్చాను అని చెప్పింది. ఈ 2 బ్లౌజెస్ 5200 పడిందంట. అండ్ ఇది మనం ఆల్రెడీ స్టిచ్ చేసాం కదా, అదే మోడల్లో కలర్ వేరు. అండ్ ఇది కూడా పట్టు సారీ మీద బ్లౌజే అనమాట. ఇట్లా వస్తాయి. ఇంతవరకు తనవి. ఇప్పుడు చెప్పా కదా నేను ట్రయల్కి వచ్చింది అని. ఇవన్నీ కొంచెం పేషెన్స్ ఉండాలి మనకి. ఏదో ట్రయల్ ఇచ్చారని కొంచెం అది వాళ్ళు డైరెక్ట్గా చెప్పినా కూడా మనం ఫీల్ అవ్వకూడదు, ఎందుకంటే మనం ఎలా స్టిచ్ చేస్తామనేది వాళ్ళకి తెలియదు కదా. సో ఎంత సీనియర్స్ అయినా సరే వాళ్ళు ఫస్ట్ టైం కుట్టించుకుంటున్నారంటే వాళ్ళకి కొత్తే మనం. సో ట్రయల్ అనేది అదేం పెద్ద తప్పేం కాదు, కొంతమంది తప్పుగా అనుకుంటారు, అందుకే నాకు చెప్పాలనిపించింది. ఇవి 2 లెహెంగాస్ కుట్టాలన్నమాట. ఇది 2 బ్లౌజెస్, ఇది 2 లెహెంగాస్, అంటే 2 చిన్న పిల్లలకి అనమాట, 2 కిడ్స్కి 3 ఇయర్స్ పాపలకి అనమాట. సో వచ్చేస్తుంది. ఇది 1 మీటరే ఉంది, మీటర్ చాలే. స్లీవ్లెస్ కానీ చిన్న పఫ్ కానీ ఇచ్చేద్దాము అని చెప్పాను. అండ్ ఇవి కూడా పట్టు సారీ మీద బ్లౌజెస్. ఇవి స్టిచ్ చేయాలి, ఇవి చాలా డేస్ అయిపోయినట్టుంది. నేను ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా. వాళ్ళు చెప్పారులే కొంచెం టైం తీసుకోండి, ఇప్పుడు బాగా బిజీగా ఉన్నారు కదా అని వచ్చారు. బేగంపేట నుండి వస్తారు అక్క ఇక్కడ స్టిచ్ చేయించుకోవడానికి నాతోటి. వాళ్ళ మదర్ వాళ్ళ హౌస్ ఇక్కడ అనమాట. ఇంకా అన్నీ పెట్టుకొని ఒకటేసారి ఫ్రాక్స్ అవన్నీ మనం ర్యాపిడో చేసేస్తాం అనమాట. తను వచ్చేటప్పుడు లేదా ర్యాపిడో చేస్తూ ఉంటారు, దగ్గరే కదా బేగంపేట అంటే. సో ఇవి 3 బ్లౌజెస్ అండ్ ఒకటి నార్మల్ సిల్క్ బ్లౌజ్. సో 3 పట్టువి. ఇవి మోడల్స్ కూడా ఆల్రెడీ పంపించేస్తుంది, ఇంకా స్టార్ట్ చేయాలి. ఇవి కూడా నేను మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తా. కొంచెం ఫోన్ వస్తే ఇప్పుడు నేను ఇంత దగ్గరగా కూర్చొని మాట్లాడడానికి రీజన్ అదే అనమాట. మైక్ కనెక్ట్ అవ్వట్లేదు దీనికి, డైరెక్ట్గా మాట్లాడాల్సి వస్తుంది. ఇది మన యూట్యూబ్ ఆర్డరు మణికొండ నుండి వచ్చిందనమాట. ఎంత ఫుల్ హ్యాపీ అనమాట. కొరియర్ వేశారు. చాలామంది అడుగుతున్నారు కొరియర్ ఎలా ఇవ్వాలని కూడా. నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టేస్తే నేను అది అడ్రస్ పంపిస్తాను మీకు. జస్ట్ కవర్లో పెట్టి ఆ అడ్రస్ రాసి మీ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్లో ఇచ్చారంటే సింగిల్ డేలో వచ్చేస్తుంది. మనకు అసలు ఇబ్బంది ఏమి ఉండదు. కొరియర్ అంటే ఒకసారి వేసేంత వరకు మనకు కొంచెం ఏదైనా ప్రాసెస్ ఏమో అనుకుంటాం, కానీ అదేం పెద్ద ప్రాసెస్ ఏం కదా. యాక్చువల్గా నాకు కూడా తెలియదు. నేను కూడా ఇక్కడికి వచ్చాక మన ఎల్బీ నగర్ ఫస్ట్ టైం కొరియర్ చేశారు. అప్పటి నుంచి నాకు ఇంకా అలవాటు అయిపోయింది కొరియర్ చేయడం అనేది. సో అదేం పెద్ద విషయం కాదు అని. అండ్ ఈ బ్లౌజెస్ ఇవి కూడా మన యూట్యూబ్ కస్టమర్వే. తిన్నది ఆల్రెడీ నేను ఒక బ్లౌజ్ అనేది స్టిచ్ చేసా. నాకు అసలు నిజంగా భయం వేసింది. కొంచెం సన్నగా ఉంటుంది అనమాట, ఎట్లా వస్తుందో. అంత త్వరగా సెట్ అవ్వదు. నువ్వు చూస్తే కనుక విజయ కామెంట్ చేయి దీని కింద. లాంగ్ వీడియో కదా, మేబీ చూడదేమోలే, తనవి చూపించాను తెలియదు కదా. సో అసలు ఒక్క స్టిచ్ కూడా వెయ్యాలి అనుకున్న ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బాడీకి, నాకు బాగా నచ్చింది. ఇవన్నమాట మనం ఇవి ఒక 1 2 3 4 5 6 బ్లౌజెస్ తీసుకొచ్చారు. ఆల్రెడీ ఒకటి కుట్టిచ్చేసాను తనకి. ఇంకొక 5 బ్లౌజెస్ ఉన్నాయన్నమాట మనం మళ్ళీ స్టిచ్ చేయాల్సినవి. అండ్ ఇది పెద్ద పని అసలు. వాళ్ళకి లాస్, మనకి కూడా టైం వేస్ట్ అనమాట. అట్లా నేను ఇంకా మొత్తం నార్మల్గా ఇది యాక్చువల్గా సెమీ స్టిచ్డ్, కానీ తన నడుము ఎంత ఉంటుంది అంటే ఇంత ఉంటుంది, ఇంత చిన్నగా ఉంటుంది. సో ఇది మొత్తం మళ్ళీ విప్పేసి, ఇది ఐరన్ ప్లీట్స్ పెట్టున్నారు యాక్చువల్గా. సో మొత్తం మళ్ళీ ఐరన్ చేసి మళ్ళీ ప్లీట్స్ పెట్టి కుట్టాలి. సో 450-500 తీసుకుంటుంది దీనికి. ఎందుకంటే బ్లౌజ్ కూడా కొంచెం మోడల్ ఉందన్నమాట. మొత్తం పోట్లీస్ వచ్చి హై నెక్ మొత్తం పోట్లీస్ రావాలి, అలా కొంచెం మోడల్ ఉంది. 450 అలా తీసుకుంటా, మరి చూడాలి. అండ్ ఈ ఫ్రాక్ కూడా నేను ఇంకోసారి రెడీమేడ్ తెచ్చుకోకు నువ్వు అసలు, ఎందుకంటే మనకి సెట్ అయిపోతే ఓకే. నేనేం
ఇప్పుడు దీన్ని మొత్తం తీయాలంటే ఫ్రాక్ కుట్టినంత అవుతుంది నీకు మళ్ళీ అంటేనో అయినా పర్లేదు తీసే అంటుంది. అంటే బాడీ పొడుగైందనమాట, బాడీ పొడుగైపోయింది, ఈ యోక్ పార్ట్ అనేది పొడుగైపోయింది. ఇది పొడుగు అయితే కింద మనం కట్ చేసి స్టిచ్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటి ఇక్కడ మొత్తం తీసేసి ఇప్పేయాలి, ఇప్పేసి మళ్ళీ ఫ్రిల్ పెట్టుకొని మొత్తం కలిపి ఒకటే స్టిచ్ చేస్తుంది అనమాట. ఆ స్టిచ్ మొత్తం మనం తీసేసి దీన్ని కట్ చేసుకొని మళ్ళీ అంటే మనకి కటింగు ఉంటుంది, దీంట్లో స్టిచ్చింగ్ ఉంటుంది కంప్లీట్గా. మళ్ళీ 2000 పడిందంటే ఇది. దాని బదులు ఒక మంచి క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నా కూడా తన బాడీ తగ్గట్టు మంచిగా వచ్చేది. నేను అదే చెప్పా, సైజ్ దొరకట్లేదు అక్క అనింది. సైజ్ దొరకనప్పుడు అది బెస్ట్ పని, నేనైతే అదే అనుకుంటా. ఇంకా ఇవి టాప్స్లే, ఇవి సైజ్ బ్లౌజ్ మనమే స్టిచ్ చేసింది. అండ్ ఇవి టాప్స్, ఇవి కూడా మనమే కుట్టాలి. అంటే జస్ట్ డబుల్ స్టిచ్చెస్ అనమాట. అండ్ ఇదొక బ్లౌజు మన ఇంటి పక్కన అమ్మాయిదే, నిన్నే తీసుకొచ్చింది. ఒక 1 వీక్ యాక్చువల్గా చాలా అర్జెంటుగా అడుగుతుంటుంది అనమాట. నేను చెప్పా ఇప్పుడు వాళ్ళకి కుదరడం లేదు, నాకు ఆఫ్లైన్ ఆన్లైన్ 2 ఉంటున్నాయి కదా, కొంచెం ప్లాన్ చేసుకో ప్లీజ్ అని చెప్పి ఒక 4-5 డేస్ అయినా పర్లేదు అని చెప్తే ఇక ఒక 1 వీక్ అయితే టైం ఇచ్చింది ఈసారి. సో పర్లేదు మంచినే. ఇది ఒక 350 అలా ఉండే బ్లౌజ్ అనమాట, 350-400 ఆ మోడల్ బ్లౌజు. అండ్ ఇది కస్టమర్ అని చెప్పలేము కానీ మన రిలేటివే, తమ్ముడు వైఫ్, సారీ తమ్ముడు కాదు అన్న వైఫ్, అంటే అన్న తమ్ముడు నా ఏజే అనమాట. సో వాళ్ళ వైఫ్ది అనమాట ఇది. దీనికి యాక్చువల్గా నాకు వీళ్ళ దగ్గర మనీ తీసుకోవడం కూడా నచ్చదు, నాకు అంత ఇష్టమైన పర్సన్స్ అనమాట. ఎందుకో తెలీదు, అంటే సొంత రిలేటివ్స్లో కూడా ఇంత ఉండదు కానీ దూరం రిలేటివ్స్లో కూడా ఇంత అఫెక్షన్ ఉంటుంది అంటే అది వీళ్ళ మీదే. మా మంచి మనస్ఫూర్తిగా ఒకరు కోరుకుంటారు, వాళ్ళ మంచి మనస్ఫూర్తిగా మనం కోరుకుంటా. అంటే జనరల్గా కొంచెం హై వచ్చామంటే మనకి జెలస్ ఫీలింగ్ ఉంటుంది, మన మీద బయట వాళ్ళకి కూడా ఉంటుంది కదా. బట్ వీళ్ళు కొంచెం మంచిగా హై పోతే మనం మనస్ఫూర్తిగా హ్యాపీ అయ్యే పర్సన్స్ అనమాట వీళ్ళు. బట్ మనీ ఇవ్వకుండా అసలు ఉండరు, మనం వద్దన్నా కూడా ఖచ్చితంగా ఇస్తారనమాట. అండ్ ఈ బ్లౌజెస్ అన్నీ ఆల్రెడీ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇది మన యూట్యూబ్ కస్టమర్దే, రాధిక గారిది, వాళ్ళ మదర్ది అనమాట. ఇవన్నీ ఆఫ్లైనే. ఈ ఒక 7 బ్లౌజెస్ ఉన్నాయి. ఇవి హెమ్మింగ్కి పంపించాలి, తను హాస్పిటల్కి వెళ్ళిందంట, హెమ్మింగ్ చేసే అమ్మాయి. సో పక్కన పెట్టి ఉంచా, ఇవి హెమ్మింగ్కి ఇప్పుడు పంపించాలి, తను హాస్పిటల్ నుండి వచ్చాక పంపిస్తా. అండ్ ఇంకేమున్నాయి, ఇది వచ్చేది మీకు అన్ని రకాల మోడల్స్ చూపిస్తున్నా కదా నేను, ఐ మీన్ కొనుక్కోవడానికి, స్టిచ్చింగ్ చేయడానికి అని కాదు, డ్రెస్ మెటీరియల్స్. ఇది ఒక 500-600 పడిందంట డ్రెస్ మెటీరియలే. సో స్టిచ్ చేయాలి మనం. ఇది కూడా నీకు నేను కటింగ్ వీడియో అనేది పెడతాను. ఇది టేప్తో స్టిచ్ చేయాలన్నమాట, మనకి సైజ్ టాప్ లేదు, సో టేప్తో ఎలా చేయాలనేది నేను చెప్తా. అండ్ ఇది ఈ 2 అనేది మెటీరియల్స్ అనమాట. 550-650 ఎంతో పడిందని చెప్పింది, చాలా బాగుంది క్వాలిటీ అయితే. అండ్ ఈ బ్లౌజ్ అయితే 700 పడింది. మీకు తెలుస్తుందా, ఇందాక నేను చూపించాను కదా అదే క్వాలిటీ, కాకపోతే ఇది కలరు కొంచెం బ్లాక్ ఉండడం వల్ల చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట. 700 ఇది కూడా బ్లౌజు, అదైతే 750 అంట, 700 కూడా కాదు, కొంచెం ఎక్కువే అనిపించింది నాకు. ఇది కొంచెం అట్రాక్షన్గా అనిపించింది. అండ్ ఇది దీని లైనింగ్. అండ్ ఇది ఇంకొకటి, ఇది వచ్చేసి 550 రూపీస్ ఎంతో అంట మీటరు. ఇది కూడా చాలా బాగుంది. 550 అంటే ఆర్గంజా ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది, సెల్ఫ్ లాగా చెమ్కీ తోటి, విత్ చెమ్కీ అండ్ కొంచెం దగ్గర కలర్ థ్రెడ్ తోటి వచ్చింది. సెల్ఫ్ కాదు కానీ కొంచెం లైట్ కలర్ థ్రెడ్ తోటి చాలా బాగుంది. ఇది కూడా హెవీగా ఉంటుంది అనమాట టాప్కి అట్లా వేసుకుంటే, బర్త్డే అవుట్ఫిట్స్ అలా చేయించుకునేటప్పుడు. వీటిని కొంచెం రిపేర్ చేయాలి. ఇప్పుడు యాక్చువల్గా ఈ రిపేర్ వర్క్స్ తీసుకుంటే ఏంటంటే మనకి చాలా లాస్ అనే చెప్పాలి, దానికి ఎక్కువ తీసుకోలేము, డ్రెస్ కుట్టినంత టైం పడుతుంది. సో డ్రెస్కి తీసుకున్నట్టు 300-400 తీసుకోవాలంటే తీసుకోలేము. కానీ మనకి చెప్పా కదా నేను, అన్ని టైమ్స్లో మనీనే చూసుకోకూడదు, కొన్ని కస్టమర్స్ని కూడా చూసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర అన్నీ స్టిచ్ చేయించుకుంటున్నారు, ఈ రిపేర్ వర్క్స్ కోసం వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, సో అలా వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. కాబట్టి అన్ని రిపేర్ వర్క్స్ ఇస్తే అసలు తీసుకోండి. నేను కూడా ఇప్పుడు చాలా కుట్టించుకొని ఎక్కడన్నా 1-2 రిపేర్ వర్క్స్ అంటే అదేం పెద్ద ఇబ్బంది ఏం కాదు, మనకు కొంచెం టైం వేస్ట్ అయినా కూడా కస్టమర్ రిపిటేషన్ ఇంపార్టెంట్ కాబట్టి చేయాలి. సో ఇవన్నీ అనమాట బాగానే ఉన్నాయి స్టిచ్ చేయాల్సినవి. అంటే
ఇంతకు ముందు ఇచ్చినవి ఉన్నాయన్నమాట. అవి కాకుండా నేను నిన్న అండ్ ఈరోజు మార్నింగ్ మొన్న ఇంతవరకు వచ్చినంత వరకు వీడియో తీసాను అనమాట. అంతే, ఈరోజు మార్నింగ్ కాదు, నిన్న మొన్న ఈరోజు మార్నింగ్ ఒక ఇద్దరేమో వచ్చినట్టున్నారు, వాళ్ళవి తీసాను. సో ఇవన్నమాట. ఇవన్నీ నేను మ్యాక్సిమం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్లో ఇంక్లూడ్ చేస్తాను. June 4 కల్లా ఫోన్ వస్తుంది. సో బాయ్. వీడియో లెంత్ అయిందని ఏమనుకోవద్దు. ఎంత లెంత్ అయింది మొత్తం? లెంత్ ఏం లేదు, 14 మినిట్సే అయిపోయింది. సో ఇంకొకటి, ఇప్పుడు చెప్పా కదా కస్టమర్ రిపిటేషన్. ఇంతకుముందు ఎలాగో ఇలా చిన్న చిన్న రిపేర్ వర్క్స్ తీసుకుంటేనే రిపిటేషన్ అనేది ఉంటుంది, తప్పదు ఇంక ఇలాంటివి చేయడం మనకి. బాయ్, సబ్స్క్రైబ్.